నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గత 5 ఏళ్లలో రేషన్ డీలర్లు పలు సమస్యలను ఎదుర్కొన్నారు రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాను పేదలకు రేషన్ సక్రమంగా అందించాలి వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పోలవరం విధ్వంసానికి జగన్ విధ్వంస పాలనే కారణం పోలవరం నేటి దుస్థితికి కర్త కర్మ క్రియ అంతా జగనే సమాధానం చెప్పలేని జగన్ వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్షి ద్వారా అసత్య ప్రచారాలకు సిద్ధమయ్యారు విమర్శించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ చాట్బాట్ ద్వారా 45 లక్షల విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పుంగునూరులో ఉద్రిక్తత ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు గో బ్యాక్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ నినాదాలు 5 సంవత్సరాలు పుంగునూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదు హెచ్చరించిన టీడీపీ నాయకులు. వార్తలోని వివరాలు. ఈ రోజు జరిగిన విజయపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొని ప్రసంగించారు. ఏ ఊరి నేను విజయపురం మండలంలో అన్ని ఊళ్ళు తిరుగున్నా, అన్ని వార్డులు తిరుగున్నా, అన్ని వీధులు తిరుగున్నా. తిరిగినప్పుడు ప్రప్రదంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే నీటి సమస్య. మా ఇంటికాడ కుళాయి పనిచేయటం, లేదా మా ఇంట్లో నీళ్లు రావట్లేదని చెప్పే సమస్య ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కొద్దిగా అడ్రస్ చేయాల్సిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నారుగా కొద్దిగా. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మీకు ఇక్కడ ఎంపీడో గారు చెప్తా ఉన్నా, నేను ఇక్కడ టేబుల్ చేస్తారనుకున్నా. ఇక్కడ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏమున్నాయి, పరిస్థితి ఏందని ఇక్కడంతా చూసి తెల్లకాయితాలే ఉన్నాయి. దయచేసి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మీటింగ్కి వచ్చినప్పుడు ముందుగానే సర్క్యులేట్ చేస్తే మంచిది. ఎక్కడ ఏ స్కీమ్స్ ఏమున్నాయి, గత స్కీమ్స్ ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎంత డబ్బులు వచ్చి ఉన్నాయి, 14th ప్లానింగ్ కమిషన్ ఆ డబ్బులు ఎంత ఉన్నాయి, 15th ఎంత వచ్చి ఉన్నాయి, అవన్నీ కూడా కొద్దిగా టేబుల్ చేయాల్సిన అవసరం ఉంది. తెల్లకాయితాలు ఇచ్చేసి మీటింగ్ పెట్టి ఎవరికి వాళ్ళు మీరు స్వీట్స్ తెచ్చుకొని పోతుంటే మీరు చదువుతుంటే మాకు అర్థం కాక రిలేట్ చేసుకోలేకపోతున్నాం. ఇందాక ఇద్దరు ముందు మాట్లాడారు, దేని గురించి మాట్లాడడం అర్థం కావట్లా. వాళ్ళు చదువుతున్నారు సంఖ్యలో, చేసేయండి చూసేయండి అన్నట్టుగా ఉంది, కానీ ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అర్థం కావట్లా. ఇది పద్ధతి కాదు. ఇది ముందుగా టేబుల్ చేయాలి. టేబుల్ చేసి ఖచ్చితంగా అవన్నీ కూడా ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయని కూడా కొద్దిగా ఖచ్చితంగా మీరంతా కూడా అవన్నీ కూడా ముందు పెట్టండి. అలాగే ఈ పెన్షన్స్ రేపు 1వ తారీఖు నిస్సందేహంగా గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తూ ఉంది. పెద్ద భారమైనా కూడా అవాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ వాళ్ళకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు వెను నిలవాలని చెప్పే మంచి ఉద్దేశంతో వాళ్ళకి 7,000 రూపాయలు రేపు రోజు మనం ఇవ్వబోతా ఉన్నాం. అంతా కూడా యావత్ మండలం అంతా కూడా ఒకే రోజులో ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. మొత్తం కూడా ఒకటే రోజు డిస్పర్స్ అయిపోవాలి డబ్బులంతా కూడా. ఒకరు రేపు ఇస్తాం, ఎల్లుండి కొంచెం ఇస్తాం అంటే కాదు, మొత్తం కూడా ఒకే రోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళకి చేత కొద్దిగా ఫాలో అప్ చేసి ముందుగానే ప్రిపరేషన్ చేసుకునేసి ఎవరు ఏంటి ఏ వార్డులు కవర్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా ముందుగానే మనం ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం డెలివరీ చేయగలుగుతాం. ఏమైనా రాకపోయినా, ఏమైనా ఊర్లో లేకపోయినా, అందుబాటులో లేకపోయినా కూడా మనం ముందుగానే తెలిసిన పరిస్థితి ఉంటుంది. అది కూడా కొద్దిగా ప్లానింగ్ చేసుకొని ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నాడు. ఎందుకంటే మేము చూస్తాం మళ్ళీ కూడా ఎన్ని మండలాల్లో 2వ తారీఖు బ్యాలెన్స్ ఉన్నాయని కూడా మేము బేరీజ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 2వ తారీఖు ఎన్ని మండలాల్లో పెండింగ్ ఉన్నాయనేది ఖచ్చితంగా మా రిక్వెస్ట్ ఏంటంటే 1వ తారీఖు అయిపోయి చూడండి. రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. గత 5 ఏళ్లలో రేషన్ డీలర్లు పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సన్మానించారు. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలకు రేషన్ సక్రమంగా అందించాలన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, డీలర్లకే లాగిన్ అవకాశం కల్పించే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్, గిరిబాబు, నాగరాజశెట్టి, డిటి సురేంద్ర, టీడీపీ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ నాయకులు నగేష్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులను మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు.
అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ లీడ్లో చెప్పేశాడు. సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు. ఎగ్జాంపుల్, ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటింటికి ఇవ్వడం అనే కార్యక్రమం సక్రమంగా జరగలేదు. అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు. ఈ వెహికల్స్ కొన్ని వీధులలో పోవు, కొన్ని చోట్ల పోయినా ఇంట్లో ఉండరు, వాళ్ళ సొంత కార్యక్రమాలకు వెళ్ళిపోతారు, పనుల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. అటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు. ఇటు వెహికల్స్ ద్వారా పంపిణీ జరగక, ఇటు రేషన్ షాపులో పంపిణీ చేయలేక చాలా ఇబ్బందులు పడి రేషన్ షాపులో వాళ్ళు కూడా కుంగిపోయారు. వాళ్లకు 5 సంవత్సరాల కాలంలో గౌరవ వేతన కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు. చాలా లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు, వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రేషన్ షాపుల సమస్యను, లబ్ధిదారులకు పంపిణీ చేసే డీలర్ల సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది మొట్టమొదటిగా మంత్రివర్యులు, పౌర సరఫరాల మంత్రివర్యులకు ఇచ్చి, వారి ద్వారా ఇటు డిప్యూటీ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా ఇచ్చి వీళ్ళ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు సౌకర్యంగా చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. 5 సంవత్సరాలు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల అరాచకాలు సహించలేక ప్రజలు వారిని అడ్డుకోవటం జరుగుతోందని, గత 5 సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి లేనిపోని ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు దొంగ ఓట్లతో అడ్డంగా గెలిచినా ఇద్దరు ఇక్కడ తిరగటానికి ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు దయచేసి 4 సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటనకు రావద్దని, వస్తే తప్పకుండా అడ్డుకోవటం ఖాయమని తెలిపారు. రాక్షస పాలనకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లేదా ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి, మాకు ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆవిడకి ఇబ్బంది పెట్టి మీరు అంతరాయం కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టేదంటే దయచేసి ఇప్పుడు అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ 4 సంవత్సరాలు పుంగనూరులోకి రాకుండా ఉంటే మీకు చాలా మంచిదని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి రావద్దండి. జై తెలుగుదేశం, జై జనసేన. ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రానవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి మీరు పుంగనూరుకి దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అయ్యా, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన మీరు తిరిగి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగితే ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అడ్డుకోవడం జరుగుతుంది. అవసరమైతే తద్వారా మీరు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో తిరగకూడదని, ఈ రాష్ట్రం శాంతియుతంగా, ఈ పుంగనూరు నియోజకవర్గం శాంతియుతంగా సామరస్యంగా కలిసి బతకాలంటే మీరు మాత్రం ఈ నియోజకవర్గంలో తిరగకూడదని చెప్పేసి ఎన్డీఏ తరఫున మేము తెలియజేస్తున్నాం. జై కుండి ఎన్డీఏ కూటమి. ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో ఇట్లా ప్రశాంతంగా కొనసాగిద్దాం. మీరు మీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలన్నీ బయటకు తీసి వాళ్ళందరినీ క్రిమినల్ కేసు పెట్టేంత వరకు కూడా మీరు ఎవరు కూడా వీటికి దూరంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన అరాచకాల మీద ఖచ్చితంగా మేము క్రిమినల్, సివిల్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము పుంగనూరులో ప్రశాంతంగా ఉండనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ.
ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతోందని, ఇది చాలా దారుణమైన పరిస్థితిని, పుంగనూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని అన్నారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారని, ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తామని, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈ రోజు పుంగనూరులో ఉందన్నారు. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. మాకు ఓటు వేసిన 40% మందిని రాష్ట్రం నుండి తరిమివేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటామని, పార్టీ మారమని, మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయటం ద్వారా పార్టీలు మారిస్తే లాభం లేదని, ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందన్నారు. భవిష్యత్తులో పుంగనూరులోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, నేను బీజేపీకి వెళ్తున్నానని బుద్ధులేని వారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చల్లాబాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్నామని, ఇలాంటివి ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని చల్లాబాబుకు సలహా ఇస్తున్నామన్నారు. పోలీసులపై దాడి చేసి చల్లాబాబు జైలుకు వెళ్లారని, నేను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మంత్రి పదవి భద్రపరుచుకోవటం కోసం రాంప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన గొడవ చేసినావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. చంద్రగిరి నియోజకవర్గంలో జీవో నంబర్ 520లో A420 ఉన్న జైలు తప్పదని తెదేపా నేతలు ఈశ్వర్రెడ్డి, బడి సుధా యాదవ్లు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వీరు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చికి కోట్లల్లో ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని 2 సార్లు గెలిపించి 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా అవకాశం ఇస్తే రోడ్లకు ఇరువైపులా వేసిన బెంచీలకు వేల రూపాయల తుడా నిధులను దిగమింగాడని అన్నారు. స్వీట్లు, గడియారాలు, గుడ్డలు, ఆనందయ్య మందులిచ్చి ప్రజలను మభ్యపెట్టినంత మాత్రాన ఓటర్లు అవినీతికి ఓట్లు వేయరని అన్నారు. అందుకే మోహిత్ రెడ్డి అపజయం పాలయ్యాడని అన్నారు. రాజకీయ జీవిత ప్రారంభ దశలో చెవిరెడ్డి విద్యుత్ స్తంభాలు, గోడలపై వైఎస్ఆర్ జగన్ అంటూ రాసి నేడు ఈ స్థాయికి వచ్చాడని గుర్తు చేశారు. ప్రజలే శిలాఫలకాలను ధ్వంసం చేసి ఉంటారని, దీనిని తమపై రుద్దడం సమంజసం కాదన్నారు. తాము శిలాఫలకాలను ధ్వంసం చేసినట్లు నిరూపిస్తే తుమ్మలగుంటలోనే చెవిరెడ్డి నివాసానికి వచ్చి క్షమాపణ చెప్పడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని వారు మండిపడ్డారు. తుమ్మలగుంట చెరువులో ఆక్రమణ తొలగింపు తథ్యమని వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా మిథున్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని స్పష్టం చేశారు. స్టీల్తో, మామూలు దాంతో కాదు, మంచి స్టీల్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భవన్ అనే విధంగా పెట్టుకున్నావు. ప్రతి సచివాలయం కార్యాలయానికి నువ్వు ఆల్రెడీ బయట ఫౌండేషన్ స్టోన్ వేసినావు. నిజమే, 520 జీవో ప్రకారం కొత్తగా జీవో ఇచ్చింది ప్రభుత్వం. 520 జీవో ప్రకారం ఏదైనా సరే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైనా సరే ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఏదైనా సరే ఏర్పాటు చేయాలా. ఎక్కడా సరే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని నీ డిగ్రీలు ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకొని స్టీల్తో వేసుకునేసి నీ ఒక్కడిదే ఏ ఒక్కడి ప్రోటోకాల్ పెట్టాలా. నువ్వు ఈ విధంగా చేసుకునేసి ఆ బిల్డింగ్ భవనాల మీద ఎవరి మీద పెడతావు? ఎవరైనా సరే
అది భవనాలు ఏమన్నా ఇప్పుడు నానిగారు ఎమ్మెల్యే కావచ్చు, నానిగారు ఎమ్మెల్యే అంటే నానిగారు నాగరాజ నాయుడు వాళ్ళ సొత్తు కాదు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ నాయన మన్రెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి సొత్తు కాదు. భవనాల మీద పేరు పెట్టుకొని నువ్వెవరు? నువ్వెవరు అసలు? నువ్వు ఫౌండేషన్ స్టోన్ బయట వేసిండవు. శిలాపలకాలను ఎక్కడ ధ్వంసం చేయలేదే? మేము శిలాపలకాలు కానీ మేము ధ్వంసం చేసినట్టు చంద్రగిరి నియోజకవర్గంలో నిరూపించినామంటే మేము వచ్చి తొమ్మిదిగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నీతులు మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి పల్లెల్లో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రెచ్చలు పెట్టి ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గొడవలు పెట్టి ఇతను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. దయ ఉంచి వైఎస్ఆర్ శ్రేణులకు కూడా చెప్తున్నా, ఇతను కళ్ళబొల్లి మాటలు నమ్మద్దండి. దయ ఉంచి మీ ఇంట్లో మీరు ఉంటే గౌరవంగా ఉంటుంది. ఇతను నమ్మి రోడ్లు పోయించారంటే మీరు జైల్లో ఉండాల్సిందే. అతని వల్ల అతని కుటుంబం వల్ల ఇప్పటి వరకు మీరు బాధలు పడింది చాలు, ఇంకన్నా తెలివి తెచ్చుకుంటే మంచిదని. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా మీరు మాకు అభివృద్ధి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా శాసనసభ్యులు నాని గారికి అంతకన్నా చెప్పాల్సిన లేదు. బ్రహ్మాండంగా మీకంటే మంచి పాలన, మెరుగైన పాలన అందిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పోలవరం నేటి దుస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంతో సమాధానం చెప్పలేని జగన్, వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్షి ద్వారా అసత్య ప్రచారాలకు సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. ఈ రోజు వాస్తవ పరిస్థితి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుంచారు. చాలా బాధగా ఉంది. చేసినంత చేసిన తర్వాత ఈరోజు వాస్తవ పరిస్థితి ప్రజల ముందు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గాని వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్ష్య పత్రిక ద్వారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినంత శ్రద్ధగా మీరు తీసుకుని ఉంటే ఈ పార్టీకి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. 2019 ఎన్నికలలో చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పార్టీకి ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన వల్ల ఈరోజు ఈ దారుణ పరిస్థితికి ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానిపైన పూర్తి సమయం కూడా కేటాయిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంగనం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే కూడా విదేశీ నిపుణులు రప్పించడం కోసం మరి చర్యలు చేపట్టారు. ఈరోజు కొంతమంది విదేశీ నిపుణులు కూడా వచ్చి ప్రాజెక్టు పరిశీలన చేసి అక్కడ జరిగినటువంటి దారుణ పరిస్థితులను అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏ విధంగా ఈ ప్రాజెక్టును పనులు ముందుకు తీసుకెళ్లాలో కూడా తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సూచన తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క దాహానికే ఈ ప్రాజెక్టు బలైపోయిందని చెప్పక తప్పదు. మరి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా పోలవరం ప్రాజెక్టును కూడా వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది. మరి ఇప్పుడైతే తప్పుడు ప్రచారం ద్వారా మీరు చేసిన అవినీతిని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించడం సందర్భం తెలియజేసుకుంటూ వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నా కూడా ఇలాంటి ప్రాజెక్టులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పైన అత్యంత శ్రద్ధ తీసుకుని కేంద్ర సహకారంతో కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకునే సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యా సంస్థల్లో తిరుచానూరు, గోవిందస్వామి టెంపుల్, ఏడి బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో దాదాపు 20 సంవత్సరాల నుండి 570 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే అందులో 250 మంది కార్మికులను తొలగించాలని టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధనలు పెట్టడం అన్యాయమని పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు.
టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యా సంస్థల్లో తిరుచానూరు, గోవిందరాజస్వామి టెంపుల్, ఏడీ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో దాదాపు 20 సంవత్సరాల నుండి 570 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే అందులో 250 మంది కార్మికులను తొలగించాలని టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధనలు పెట్టడం అన్యాయమని, పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని కోరుతూ నేడు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సిఐటియు ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సిఐటియు నగర కార్యవర్గ సభ్యురాలు బుజ్జి మాట్లాడుతూ కొత్తగా హెల్త్ టెండర్ తగ్గించుకున్న A1 సర్వీస్ కంపెనీ టెండర్ అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా టీటీడీ నిర్ణయించిన మేరకు 320 మంది కార్మికులను తీసుకుంటున్నామని చెబుతున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను ఉన్నఫలంగా తొలగించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఏ ఒక్క కార్మికుల్ని తొలగించినా సిఐటియు ఆందోళన చేపడుతుందని తెలిపారు. సమస్యను తీవ్రతరం కాకుండా టీటీడీ యాజమాన్యం గతంలో పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించడం కోసం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అవసరమైతే రేపు ఆందోళన చేపట్టక తప్పదని అన్నారు. ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. మేము టీటీడీ యాజమాన్యాన్ని A1 సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులను అన్యాయంగా అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి సిఐటి యూనియన్గా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఈ టెండర్ని మళ్ళీ రీటెండర్గా మార్చడం చేస్తారా, లేకపోతే టెండర్లో పెట్టినటువంటి నిబంధనలు మార్చుతారా, అది మీ ఇష్టం. ఏమైనా సరే గతంలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిఐటి యూనియన్గా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈవో గారు తిరుపతిలో జరుగుతున్నటువంటి హెల్త్ విభాగంలో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ ఒక్క కార్మికుడికి తొలగించకుండా కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి, ఏ ఒక్క కార్మికుని కడుపులు కొట్టొద్దని చెప్పి సిఐటి యూనియన్ తరఫున టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో తొలగించిన ప్రతి ఒక్క కార్మికుని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. చాట్బాట్ ద్వారా 45 లక్షల విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆదివారం ఉదయం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో 500, రెండవ దశలో 200, మూడవ దశలో 300, నాలుగవ దశలో 200, ఐదవ దశలో 300, ఆరవ దశలో 210, మొత్తం 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 3,60,00,000 ఉంటుందన్నారు. బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చార్జ్బాట్ ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేయిస్తామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోను అందించి సత్కరించారు. మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో యూసింగ్ బేస్ యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 phases మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము. 6th phase భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము. రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము. చాట్బాట్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి
ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 5వ వార్షికోత్సవ ఉత్సవాలు చిన్నగొట్టిగల్లు మండలం లెక్కలవాన్లపల్లి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. చిన్నగొట్టిగల్లు మండలం లెక్కలవాన్లపల్లిలో పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 5వ వార్షిక ఉత్సవాలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఉమ్మడి మండల పార్టీల నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న పులివర్తి నానికి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పులివర్తి నాని స్వామివారికి పూజా ద్రవ్యాలు సమర్పించారు. అర్చకులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే కేంద్రాలుగా ఆలయాలు ఉన్నాయన్నారు. అందరూ తరతర భేదాలు వదిలి స్వామివారి ఉత్సవాలలో పాల్గొనటం గ్రామ ఐక్యమత్యానికి నిదర్శనమన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షములు అందరిపైన కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని అన్నారు. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మరింత కార్యదీక్షతో దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, 82 బూత్ అధ్యక్షులు బాబు, 83 బూత్ అధ్యక్షులు ప్రసాద్, 84 బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85 బూత్ అధ్యక్షులు రమణ, 86 బూత్ అధ్యక్షులు చంద్ర, గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఫిబ్రవరిలో స్టాప్ చేశారు. ఎన్నికలు కూడా అందువల్ల మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం, ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట. ఈ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా ముందు నుంచి చూస్తున్నాము. ఈరోజు కూడా మేము స్థానికులతో కలిసి ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్నాము. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మన నరేంద్ర మోడీ గారు 3 నెలల తర్వాత మళ్ళీ అందరినీ యోగక్షేమాలు అడిగి ముందు కనుక్కున్నారు. దాని తర్వాత పర్యావరణ దినోత్సవం సందర్భంగా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. దీనివల్ల పర్యావరణానికి ఎంతో లాభం చేకూరుతుంది. ఇవాళ గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం 3 నెలల తర్వాత మొదటగా ఇవాళ జరుగుతుంది. ఆయన ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో దాదాపుగా భారతదేశంలో 65,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళకందరికి కూడా గౌరవ ప్రధాని గారు ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలో ఏదైతే మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ లేటెస్ట్గా చూసినట్టయితే గొడుగుల తయారీ పరిశ్రమ మహిళా సంఘాలంతా కూడా గొడుగులు తయారు చేసి మార్కెటింగ్ చేసే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది. సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కమ్యూనిస్టు ఏవి వర్మని ఆయన జీవితాంతం కార్యకర్తలకు ఓ విజ్ఞాన గని అంటూ సిపిఎం అఖిల భారత నేత, మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావులు ఉద్ఘాటించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఎర్రజెండా నీడన నా అనుభవాలు పుస్తక ఆవిష్కరణ సభను ఆదివారం ఉదయం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం 70 సంవత్సరాలుగా నిక్కచ్చుగా నిలబడడమే కాకుండా అదే పంథంలో తన కుటుంబాన్ని అంతటినీ ఎర్రజెండా బాటలోనే నడిపించిన ఏవి వర్మన్ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ కక్షపూరిత వైఖరులపై మధు ధ్వజమెత్తారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు లేనప్పటికీ ఆయనను కక్షపూరితంగా మోదీ ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసిందన్నారు. ఛార్జ్షీట్లో పేరు ఉన్న అరవిందో కంపెనీ శరశ్చంద్ర బీజేపీకి 50 కోట్లు ముట్టచెప్పడంతో ఆయన్ను అరెస్టు చేయకుండా వదిలేయటం శోచనీయమని ధ్వజమెత్తారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జీబీఎస్ మన్యం, ప్రముఖ సాహితీవేత్త దామోదరం, నిమ్మగడ్డ నాగేశ్వరరావు, వర్మ సోదరులు పున్నారావు, నాగేశ్వరరావు, అవనిగడ్డ లక్ష్మి, కుమార్తెలు అవనిగడ్డ కళ్యాణి, అవనిగడ్డ వనజ, అవనిగడ్డ పద్మజ, మనవడు ఏవి చైతన్య, మనవరాళ్ళు లహరి, హరిణి తదితరులు పాల్గొన్నారు. నా అనుభవాలు అనేటటువంటి ఏబి వర్మని నేను ఆ పుస్తకం రాయటం అనేది జరిగింది. దాని ఆవిష్కరణ ఇప్పుడు జరగబోతుంది. ఈ మహాసభ దానికోసమే ఏర్పాటు చేశారు. ఆ పుస్తకం రాయటానికి కానివ్వండి, గతంలో కానివ్వండి, చిత్తూరు జిల్లా పూర్వపు చిత్తూరు జిల్లా అయినటువంటి సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గం మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ మొత్తం కలిసి నాకు ఆనాడు పనిచేయటానికి నాకు ఎంతో తోడ్పడ్డారు. మన రాష్ట్రంలో ఎంతోమంది అవినీతి పరులు, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళందరినీ వాషింగ్ మెషిన్లు వేసి వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని ఈరోజు కేంద్ర ఏజెన్సీలని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి పాలన సాగిస్తుంది బీజేపీ. దీన్ని తిప్పి కొడతామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. వెస్టిండీస్ వేదిక శనివారం రాత్రి జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికాలు టీంలు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో టీమిండియా పోరాడి విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. వెస్టిండీస్ వేదిక శనివారం రాత్రి జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా టీంలు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో టీమిండియా పోరాడి విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. దీంతో భారతదేశం వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అందులో భాగంగా తిరుపతిలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ టీమిండియా టీ20 వరల్డ్ కప్లో అడుగుపెట్టి ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించి ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై అపూర్వ విజయం సాధించి భారతీయుల ఆశలను నెరవేర్చారని కొనియాడారు. రెండవసారి టీ20 వరల్డ్ కప్ సాధించడం గర్వంగా ఉందన్నారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభోదయం. ముఖ్యంగా రాత్రి టీ20లో మన ఇండియాకి కప్పు రావడం చాలా సంతోషదాయకం. రాత్రి 11:30కి కప్పు గెలుచుకుంటానే ఆనందం మన దేశవ్యాప్తంగా ఎంతో వెల్లివిరిసింది. మేము 11:30 ముందు ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాధాప్త హృదయాలతో ఉన్నాము. మళ్ళీ ఒక 10 నిమిషాలకే చేంజ్ అయిపోయి 11:30కి కప్పు రావడం మాకెంతో సంతోషంగా హాయిగా ఉండింది. రాత్రి ఈ కప్పు రావడం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీ20 కప్పును మన టీమిండియా ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడి మనకు కప్పు సాధించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సోమల మండలం పట్రపల్లి వద్ద ఓ తల్లి 2 పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘోర సంఘటన చోటు చేసుకుంది. సోమల మండలం పట్రపల్లి వద్ద 2 పిల్లలతో బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు వచ్చింది. ఉప్పరపల్లి రానైనా ఉప్పరపల్లికి వస్తాను అంటే అడిగి పోయి తోడుకొని 7 గంటలకు ఇంటికి వచ్చినాము. చారు అన్నం చేసింది, తిన్నాము. వాళ్ళు తెల్లారి చేనులేకి పోయా. చేనులేని ఇట్లా వస్తానే చక్కగా వచ్చాయి. అప్పుడు అన్ని ఏడికమ్మో పోతాం లేదు ఇట్లా ఏమీ చెప్పలే వచ్చాయి. ఇద్దరు
చెప్పు. వాడు దుడ్డు తీసుకురా లోక చేయనాడు ముందు మీ అమ్మ మీ నాయన ఇస్తాలేదు వాటిని ఛార్జీలు పెట్టుకొని ఇటు వస్తుందంటే మగబిడ్డ కావాలని అది వేదన కాదు లోక అత్త మామ మాట్లాడుకున్నా అయితే కొంచెం అమ్ముకున్నా అదే మాకేలా అదే అమ్ముకున్నారే అని అది ఒకటి. అప్పుడు నుంచి వాళ్ళు మా ఇంటికి వచ్చేయాలి, నేను వాళ్ళ ఇంటికి పోయాలి. మేము ఇప్పుడు రాత్రి వచ్చేసింది ఇప్పుడు స్వామి అంత అవసరం అయిందంటే అదేంటి రోడ్లు ఏంటి వస్తా ఉన్నాను నేను వచ్చేవానికి అయిపోయింది. నేనే వచ్చినాను చూసినారు ఎట్లా పోయింది అని ఊర్లో దాన్ని బట్టి వచ్చి మడికాడికి వచ్చింది ఇదే మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నామని మంత్రి తెలిపారు. శ్రీవారి ఆలయం చేరుకున్న మంత్రికి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ఎదుర్కొన్న కష్ట నష్టాల నుండి గట్టెక్కించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు, మహిళలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని అవకతవక నిర్ణయాలతో, ఆలోచన లేకుండా చేసిన ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఉందని, నూతన ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా కోరుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తన మొదటి సంతకం చేశారని, ఆ హామీలలో భాగంగా రేపటి రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000ను, వికలాంగుల పెన్షన్ 15,000, అదేవిధంగా తదితర పెన్షన్లను మొత్తం 65 లక్షల మందికి 4,500 కోట్ల లబ్ధిని ప్రజలకు ప్రతి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చే కార్యక్రమం రేపటి జూలై 1వ రోజున ఇవ్వనున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం మీకు తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన 1,000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ 1,000 రూపాయలు కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు రేపించే కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంలకు అభినందనలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రభుత్వం తరపున దర్శనం ఏర్పాట్లు చేశామని తెలిపారు.
గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులకు ఇబ్బందులు ఉన్నాయని, ఇప్పుడు ఉన్న ఈవోని తెలుగు భక్తులందరికీ మంచి దర్శనం చేయించాలని కోరుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఏ విధంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారో మళ్లీ అదే విధంగా కల్పించాలని కోరుకుంటున్నామన్నారు. కేంద్రం నుంచి 2 రాష్ట్రాలకు విభజన నెరవేర్చుకునే దిశగా వెళ్లాలని పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్ ఈవో గారులను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ 140 కోట్లు భారతీయులకు T20 వరల్డ్ కప్ అందించారని, రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఇండియా టీంకు అభినందనలని తెలిపారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారతదేశానికి మరిన్ని ట్రోఫీలను అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. నేను ఇండియన్ టీంకి కోచ్గా వస్తానని సోషల్ మీడియాలో వచ్చే కథనాలపై నేను స్పందించనని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Sir, Kohli and Rohit Sharma is a retirement. How Yes. did it feel? See, what better than finishing off the T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T20 2007 and 2024. How did it feel? I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they've performed, they made the entire nation proud. తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రభాత సేవలు మరియు వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో శ్రీలంక జస్టిస్ మినిస్టర్ విజయదాస రాజపక్షే, సెంట్రల్ మినిస్టర్ జితిన్ ప్రసాద్ దర్శించుకున్నారు. అలాగే ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటి ప్రియా ఆనంద్, టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇకపై ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలి అనుకునేవారు ముందుగా 7306299999 అనే టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని, వారి ఫిర్యాదులను పరిశీలించి వారిని ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం.
అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక, అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలగకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, కార్యకర్తల, నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో రేషన్ డీలర్లు పలు సమస్యలని ఎదుర్కొన్నారు. రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాను. పేదలకు రేషన్ సక్రమంగా అందించాలి వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పోలవరం విధ్వంసానికి జగన్ విధ్వంస పాలనే కారణం. పోలవరం నేటి దుస్థితికి కర్త, కర్మ, క్రియ అంతా జగనే. సమాధానం చెప్పలేని జగన్ వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్షి ద్వారా అసత్య ప్రచారాలకు సిద్ధమయ్యారు. విమర్శించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్. చాట్పాట్ ద్వారా 45 లక్షల విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. పుంగునూరులో ఉద్రిక్తత. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు. 5 సంవత్సరాలు పుంగునూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదు హెచ్చరించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.